everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే కొన్ని ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో దసరా సెలవులకి లేదా దసరా గురించి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇంకెంతసేపు. దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ మచ్ లాంగర్ ఈ విధంగా అడుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ నీకు చెమటలు పడుతున్నాయా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ స్వెటింగ్ ఇలా అడుగుతాం. ఇప్పుడైతే మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే పూజ లేదా అర్చన. ఈ పదాలని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ కొత్త బట్టలు కొంటూనే ఉంటావా లేదా నువ్వు కొత్త బట్టలు కొంటూ ఉంటావా. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ ఈ సెలవుల్లో ఎక్కడికి వెళ్తున్నావు. దసరా హాలిడేస్లో ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ దీస్ హాలిడేస్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే పిల్లలకి చాలా హాలిడేస్ ఉన్నాయి, అందుకే మేము ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇలా చెప్పాలనుకుంటే చిల్డ్రన్ హ్యావ్ మెనీ హాలిడేస్, so we are planning to go somewhere. Children have many holidays, so we are planning to go somewhere. ఈ విధంగా చెప్తాం. అదే మేము గత సంవత్సరం లేదా లాస్ట్ ఇయర్ దసరాకి కోల్కతా వెళ్ళాము. ఇలా చెప్పాలనుకుంటే లాస్ట్ ఇయర్ we went to Kolkata for Dasara. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే నేను గుడికి ప్రతిరోజు వెళ్తున్నాను. ఈ దసరాలో చాలా మంది వెళ్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ గోయింగ్ టు ద టెంపుల్ ఎవ్రీ డే ఈ విధంగా చెప్తాం. అదే లాస్ట్ ఇయర్ నుండి నేను ప్రతిరోజు గుడికి వెళ్ళటం లేదా దసరాలో ప్రతిరోజు గుడికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాను. ఇలా చెప్పాలనుకుంటే సిన్స్ లాస్ట్ ఇయర్ ఐ హ్యావ్ డెవలప్డ్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు ద టెంపుల్ ఎవ్రీ డే డ్యూరింగ్ దసరా. సిన్స్ లాస్ట్ ఇయర్ I have developed the habit of going to the temple every day during Dasara. ఈ విధంగా చెప్తాం. డ్యూరింగ్ దసరా అంటే దసరాలో అని. I have developed the habit అంటే నేను అది అలవాటు చేసుకున్నాను అని. అదే it will be very nice, will you also come with me? అంటే చాలా బాగుంటుంది, నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే హోంవర్క్ గురించి పూర్తిగా మర్చిపోయావా. పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ కంప్లీట్లీ ఫర్గాటన్ అబౌట్ ద హోంవర్క్ ఈ విధంగా అడుగుతాం. హ్యావ్ యూ కంప్లీట్లీ ఫర్గాటన్ అంటే నువ్వు పూర్తిగా మర్చిపోయావా అని. అదే హాలిడేస్ అన్నీ అయిపోయిన తర్వాత నీకు హోంవర్క్ గురించి గుర్తొస్తుంది కదా, ఇలా అడగాలనుకుంటే after all the holidays are over, you will remember the homework, right? ఈ విధంగా అడుగుతాం. అదే హాలిడేస్ అయ్యేలోపు ఎలాగోలా నీ హోంవర్క్ మొత్తం నువ్వు పూర్తి చెయ్యి. ఇలా చెప్పాలనుకుంటే finish your homework somehow before the holidays are over. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే బట్టల షాపులు అస్సలు ఖాళీగా లేవు. ఎక్కువగా జనాలు ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో క్లోతింగ్ షాప్స్ ఆర్ ఫిల్డ్ విత్ పీపుల్ అండ్ నాట్ ఎంప్టీ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. అదే దసరా ఆఫర్స్ ఉన్నాయని నేను షాపింగ్కి వెళ్ళాను, కానీ నాకు ఏది నచ్చలేదు. ఇలా చెప్పాలనుకుంటే I went shopping because there were Dasara offers, but I didn't like anything. ఈ విధంగా చెప్తాం. అదే if you go shopping, tell me too. I will come as well. అంటే
నువ్వు కూడా షాపింగ్కి వెళ్ళినట్టయితే నాకు కూడా చెప్పు, నేను కూడా వస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ మేమందరం విజయవాడ వెళ్తాము. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వి ఆల్ విల్ గో టు విజయవాడ. వి ఆల్ విల్ గో టు విజయవాడ ఈ విధంగా చెప్తాం. అదే దసరా హాలిడేస్లో లేదా దసరాలో మేమందరం విజయవాడలో ఉన్న దుర్గ గుడికి వెళ్తాము. ఇలా చెప్పాలనుకుంటే డ్యూరింగ్ దసరా వి ఆల్ విల్ గో టు ద దుర్గా టెంపుల్ ఇన్ విజయవాడ. డ్యూరింగ్ దసరా వి ఆల్ విల్ గో టు ద దుర్గా టెంపుల్ ఇన్ విజయవాడ ఈ విధంగా చెప్తాం. అదే ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ దసరా వి గో లైక్ దిస్. ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ దసరా వి గో లైక్ దిస్ అంటే దసరాలో లేదా దసరా ఉన్నప్పుడు మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వెళ్తాము అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ దర్శనానికి చాలా టైం పట్టింది. గుడికి వెళ్ళినప్పుడు ఇది చాలా కామన్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ ఫర్ ద దర్శన్. ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ ఫర్ ద దర్శన్ ఈ విధంగా చెప్తాం. దర్శనం అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో దర్శన్ ఆర్ హోలీ విజన్ ఆర్ సేక్రెడ్ వ్యూయింగ్ ఇలా కూడా చెప్తాం. మోస్ట్ కామన్లీ దర్శన్ అని చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ లైన్లో మేము ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండిపోయాము. ఇలా చెప్పాలనుకుంటే we stayed in the line from morning until evening. We stayed in the line from morning until evening ఈ విధంగా చెప్తాం. అదే మేము వెళ్ళినప్పుడు దర్శనానికి 1 గంట మాత్రమే పట్టింది, చాలా త్వరగా అయిపోయింది. ఇలా చెప్పాలనుకుంటే when we went the darshan took only an hour. It was completed very quickly. When we went the darshan took only an hour. It was completed very quickly ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే ఈ 10 రోజులు నాన్ వెజ్ తినను. ఇలా కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ ఈట్ నాన్ వెజ్ ఫర్ దీస్ 10 days. ఐ విల్ నాట్ ఈట్ నాన్ వెజ్ ఫర్ దీస్ 10 days ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే డ్యూరింగ్ ద 10 days ఆఫ్ దసరా ప్రేయర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఎట్ అవర్ హోమ్ సో ఐ విల్ నాట్ ఈట్ నాన్ వెజ్. ఆర్ డ్యూరింగ్ ద 10 days ఆఫ్ దసరా ప్రేయర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఎట్ అవర్ హోమ్ సో ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ అంటే దసరా 10 రోజులు కూడా మా ఇంటిలో పూజలు చేస్తారు, అందుకే నేను నాన్ వెజ్ తినను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ దసరా రోజు మాత్రం నేను ఫుల్గా తింటాను. ఇలా చెప్పాలనుకుంటే ఐ విల్ ఈట్ ఫుల్లీ ఓన్లీ ఆన్ దసరా డే. ఐ విల్ ఈట్ ఫుల్లీ ఆన్ దసరా డే ఆర్ ఓన్లీ ఆన్ దసరా డే ఈ విధంగా చెప్తాం. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ దర్శనానికి పెద్ద క్యూ ఉంది. ఇది కూడా చాలా కామన్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ అ లాంగ్ క్యూ ఫర్ ద దర్శన్. దెర్ ఈజ్ అ లాంగ్ క్యూ ఫర్ ద దర్శన్ ఈ విధంగా చెప్తాం. అదే ఎంత పెద్ద లైన్ ఉన్నా సరే లేదా ఎంత పెద్ద క్యూ ఉన్నా సరే ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా చెప్పాలనుకుంటే నో మ్యాటర్ హౌ లాంగ్ ద క్యూ ఈస్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం. నో మ్యాటర్ హౌ లాంగ్ ద క్యూ ఈస్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఈ విధంగా చెప్తాం. అదే దర్శనం త్వరగా కంప్లీట్ అయిపోవడం వల్ల లేదా దర్శనం త్వరగా పూర్తయిపోవడం వల్ల నేను సినిమాకి కూడా వెళ్ళాను. ఇలా చెప్పాలనుకుంటే సిన్స్ ద దర్శన్ వాస్ కంప్లీటెడ్ క్విక్లీ ఐ ఆల్సో వెంట్ టు ద మూవీ. సిన్స్ ద దర్శన్ వాస్ కంప్లీటెడ్ క్విక్లీ ఐ ఆల్సో వెంట్ టు ద మూవీ ఈ విధంగా చెప్తాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.